పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన 'వేయి పడగలు' అనే పుస్తకం రెండవ భాగాన్ని విందాం. ఘనాచారి సాధారణంగా ఇంట్లో నుంచి బయటకు రాదు. ఉదయాన్నే లేచి స్నానం, జపము, భోజనము, ఆ తర్వాత రాట్నం మీద దారం తీయడం, ఇంట్లో పనులు చేయడం, సాయంకాలం దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యుడికి ఎదురుగా నిలబడి ధ్యానం చేయడం ఆమె దినచర్య. ఆమెకు కలలు వచ్చి జరగబోయే సంఘటనల గురించి ముందుగానే తెలుస్తూ ఉంటుంది. ఊరంతటికీ సంబంధించిన వార్త అయితే వేపమండ చేతిలో పట్టుకుని జుట్టు విరబోసుకుని ఊర్లో తిరుగుతూ ఉంటుంది. వ్యక్తికి సంబంధించిన వార్త అయితే రావిమండ చేతిలో పట్టుకుని జుట్టు ముడివేసుకుని బయలుదేరి వస్తుంది. శుభమైన వార్త అయితే ఎర్రని చీర కట్టుకుంటుంది, అశుభమైతే తెల్లని చీర కట్టుకుంటుంది. ఒకరోజు ఘనాచారి రావిమండ చేతిలో పట్టుకుని కోట ముందు నిలబడి రాణి చనిపోతుంది అని చెప్తుంది. అందరూ రుక్మిణమ్మారావు గారికి జబ్బు చేసినందువల్ల ఆమె చనిపోతుందేమో అని అనుకుంటారు. కానీ అనుకోని పరిస్థితులలో అత్తాకోడళ్ళైన రంగారావు గారి భార్య సరోజినీదేవి మరియు రుక్మిణమ్మారావు గారు ఇద్దరూ ఒకే రోజు చనిపోతారు. సుబ్బన్నపేట కొత్తవారి రాకతో పెద్ద గ్రామంగా మారుతుంది. సెకండరీ స్కూల్ టీచర్లు, మిషనరీ వారు ఊర్లో నివాసం ఏర్పరచుకుంటారు. రంగారావు కుమారుడు హరప్పనాయుడికి ధర్మారావు చదువు చెప్తూ ఉంటాడు. ఇంగ్లీష్ చదువుల కోసం ఈట్సన్ అనే బ్రిటిషర్ని నెలకు 1200 రూపాయల జీతంపై నియమిస్తారు రంగారావు గారు. సరోజినీదేవి చనిపోయిన కొన్నాళ్లకు రంగారావు గారు సుసాని అనే బ్రిటిష్ వనితని పెళ్లి చేసుకుంటాడు. ఆమె కోటలో తన పని తానే చేసుకుంటూ ఉంటుంది. సుబ్బన్నపేటలో కరెంటు లేకపోవడం సుసానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంతలో సుబ్బన్నపేటలో పురపాలక సంఘం ఏర్పాటు చేయబడుతుంది. సుబ్బన్నపేట గ్రామము, గూడెము, మిషనరీలపేట, ఆలయాలపేట, దేవదాసీలపేట, బ్రాహ్మణ వీధి ఇలా భాగాలుగా విభజించబడుతుంది. ఒక్కొక్క భాగం నుండి ఒక్కో అభ్యర్థి సభ సభ్యుడిగా నియమించబడతాడు. అధ్యక్షుడిగా చంద్రారెడ్డి అనే అతడిని బ్రిటిషు ప్రభుత్వం నియమిస్తుంది. అప్పట్నుంచి సుబ్బన్నపేటలో ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు ఊరికి జమీందారు పెద్దగా వ్యవహరిస్తాడు. కానీ ఇప్పుడు అతడు కేవలం పెద్ద రైతుగా మాత్రమే కనిపిస్తాడు ప్రజలందరికీ. ఆ గ్రామ ప్రజలందరూ వారికి స్వతంత్రం వచ్చినట్లు భావిస్తారు. పురపాలక సంఘం కోసం బిల్డింగ్ని కట్టడానికి స్థలాన్ని జమీందారు గారు ఇస్తారు. కానీ కట్టడానికి అయ్యే ఖర్చులు మొదట ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుని ఆ తర్వాత గ్రామ ప్రజలపై పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించవచ్చు అని తీర్మానం చేస్తారు. ఇది రైతులకు, ఉద్యోగస్తులకు కష్టంగా ఉంటుంది. మొదటి సంవత్సరం పంటలు సరిగ్గా పండకపోవడం చేత ప్రజలు పన్నులు కట్టలేకపోతారు. చంద్రారెడ్డి సభ అధ్యక్షుడైనా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేనని ప్రభుత్వం తనపై అజమాయిషీ చేస్తుంది అని తెలుసుకుంటాడు. హరప్పనాయుడు ధర్మారావు దగ్గర చాలా బాగా చదువుకుంటూ ఉంటాడు. ధర్మారావుకు ఇల్లు గడవడం మరలా ఇబ్బందిగా తయారవుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ఖర్చులు పెరిగిపోతాయి. హరప్పనాయుడు ధర్మారావు గారు డబ్బుకు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని నెల నెల అవసరమయ్యే వస్తు సామాగ్రి కోట నుంచి పంపుతూ ఉంటాడు. ఆ తర్వాత రంగారావు గారు నాగేశ్వరరావు అనే అతని సారథ్యంలో సుబ్బన్నపేటలో కళాశాల ఏర్పాటు చేస్తారు. ఇంతలో క్రిస్మస్ పండగ రావడంతో ఊర్లోని మిషనరీ వారు, క్రైస్తవులు ఉత్సవాలు చేస్తారు. ఊర్లో రోడ్లపై కంకర వేసి రోడ్డు పక్కన కాలువలు తవ్వుతారు. మట్టితో ఉన్నప్పుడు శుభ్రంగా ఉన్న రోడ్లన్నీ కాలువలలోని నీటితో కంపు కొడుతూ ఉంటాయి. ఊర్లో అక్కడక్కడ కాఫీ హోటల్స్, పూటకూళ్ళ బసలు ఏర్పాటు చేయబడతాయి. ఇంతలో భారతదేశంలో సహాయ నిరాకరణోద్యమం మొదలవుతుంది. ఎందరో గాంధీ గారి పిలుపునందుకుని ఉద్యమంలో పాల్గొంటూ ఉంటారు. కేశవరావు అనే అతడు తను చేస్తున్న న్యాయవాద వృత్తిని వదిలివేసి సుబ్బన్నపేటలో ఒక జాతీయ కళాశాల స్థాపించి దానిలో తెలుగు, హిందీ, సంస్కృతం
రాట్నము వడుకుట మొదలైన దేశీ విద్యలన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఆ కళాశాలలో ధర్మారావు తెలుగు పండితుడుగా చేరతాడు. కోటలో సుసాని వచ్చినప్పటి నుంచి పరిస్థితులలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. దాసీలతో సుసాని చాలా సన్నిహితంగా ఉంటుంది. ఆమెను రాణిగారు అని పిలవక దొరసాని అని పిలిచేవారు. రంగారావు గారంటే కూడా ఇదివరకున్నంత భయం లేకుండా సేవకులు కొంత స్వేచ్ఛగా వ్యవహరించడం మొదలవుతుంది. కోటకు ఇదివరకున్న గౌరవం లేకుండా పోతుంది. సుబ్బన్నపేటకు రైలు మార్గం ఏర్పాటవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఏర్పాటు చేయబడతాయి. సినిమా హాలు కూడా ఏర్పాటవుతుంది. ప్రజలు దంపుడు బియ్యానికి బదులు మరబియ్యం తినడం మొదలు పెడతారు. దీంతో వారు అనారోగ్యం పాలవుతారు. సుబ్బన్నపేట చిన్నపాటి పట్టణంగా మారుతుంది. అక్కడ ఉద్యోగస్తులతో బీమా చేయించడానికి బీమా కంపెనీ వారు కూడా వస్తారు. సుబ్బన్నపేటలోకి ఫ్యాక్టరీలు కూడా వచ్చేస్తాయి. దానిలో పనిచేసే కార్మికులు కొందరు మద్యానికి బానిసలవుతారు. మద్యపానం చేయకుండా ఉండాలని ప్రభుత్వం ప్రచారకులను నియమిస్తుంది. ధర్మారావు దంపతులకు ఒక కొడుకు పుడతాడు. అతని పేరు రామేశ్వర శాస్త్రిగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి ధర్మారావు జాతీయ కళాశాలలో ఉద్యోగం మానివేస్తాడు. అతని తల్లి వృద్ధాప్యం వలన ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంటి పని అంతా అరుంధతిపై పడుతుంది. నాగన్నశెట్టి కుమారుడు వెంకటరత్నం పిల్లలు కలగాలనే కోరికతో సప్తాహం చెయ్యాలి అని అనుకుంటాడు. అందుకు తగిన ఏర్పాట్లన్నీ మొదలవుతాయి. ఉత్సవాలకు ఊరంతా తయారవుతుంది. పగటి వేషాలవారు, భజన మేళములు, హరికథకులు మొదలైన వారి రాకతో ఊరిలో హడావిడి మొదలవుతుంది. ఆనందంగా సప్తాహం ముగుస్తుంది. ఆ 7 రోజులు గ్రామ ప్రజలంతా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆపై కొంతకాలానికి నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సాంప్రదాయకంగా వంశపారంపర్యంగా వచ్చే విద్యలు విలువలేనివిగా తయారవుతాయి. కుల వృత్తులు నేర్చుకోవడానికి ఎవరూ ముందుకి రారు. అందరూ చదువుకుని ఉద్యోగాలు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. ధర్మారావు విద్య అంటే ఇలా వివరిస్తాడు. ఒకటి వృత్తి విద్య, మరొకటి జ్ఞానము కొరకు చదివే విద్య, లేక చూసి లేక విని నేర్చుకునేది. ఒకరి వృత్తి మరొక వృత్తి వారికి జ్ఞానమును ఇచ్చినదిగా ఉండడం. ఉదాహరణకు భాగవతులు, యక్షగాయకులు, జంగములు లాంటి వారి వృత్తి మిగిలిన వారికి పురాణ ఇతిహాసములను గురించిన జ్ఞానాన్నిస్తుంది. అలాగే కులవృత్తి వారిని చూసి మిగిలిన వారు తమకు పనికి వచ్చే విషయాలను నేర్చుకోవచ్చు. ఖర్చు లేకుండా అందరూ బాగుపడవచ్చు అని అంటాడు. కాలం గడిచిపోతుంది. మనుష్యులు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడతారు. ఊరిలోకి విద్యుత్ దీపాలు వస్తాయి. ప్రజలకు తాగునీరు కుళాయిల ద్వారా సరఫరా చేయబడుతుంది. విద్యుత్ దీపాల కొరకు దారి పొడవునా నీడనిచ్చే చెట్లని కొట్టివేస్తారు. కుళాయిల దగ్గర నీటి కోసం పొట్లాటకి దిగుతారు అక్కడి ప్రజలు. ఊర్లోని బావులన్నీ పూడ్చబడతాయి. మెల్లగా మత మార్పిడులు, కులాంతర మతాంతర వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఆడపిల్లలు చదువు నేర్చుకోవడం మొదలవుతుంది. ధనికులైన ఇళ్లల్లో ఆడవారు తమ ఇంటి పని తాము చేసుకోకుండా పనివాళ్లపై ఆధారపడతారు. స్త్రీవాద సంస్థలు మొదలవుతాయి. స్త్రీలు ధరించే చీరలు, నగలు మొదలైనవన్నీ ఆధునిక హంగులను కూర్చుకుంటాయి. ఆధునిక స్త్రీలు సంఘాలుగా ఏర్పడి స్త్రీల ఉన్నతి కోసం పనిచేస్తూ ఉంటారు. వారిలో కొందరు ఆంగ్లేయుల కట్టు బొట్టు మాట తీరులను అనుసరించడం నాగరికత అని అనుకుని వాటిని అనుసరిస్తూ ఉంటారు. ఇంతలో రంగారావు గారు జబ్బుపడతారు. సుసాని ఆయనను వదిలి బ్రిటన్కి అందినంత డబ్బు తీసుకుని వెళ్ళిపోతుంది. హరప్పనాయుడు జమీందారుగా వ్యవహరించబడతాడు. ధర్మారావుని తనకు దివానుగా నియమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.